మాకు ఐడియా ఉంది కాబట్టి క్యాన్సర్ అని తెలుసుకునేసి నోరు ఇట్లా ఉందని చూపించాడు డాక్టర్. ఆ రోజు నుంచి ఈరోజు 40 రోజులు అవుతాను. అసలు నేను మా అమ్మను పోగొట్టుకున్నాను. సార్ నమస్తే సార్, నేను తిరుపతి నుంచి సార్. నా పేరు సెల్వకుమార్. మా బావగారి కోసం వచ్చాను. మా బావగారి పేరు వచ్చేసి సోమశేఖరాచారి. ఆయనకి 60 ఏజ్. మాకు ఐడియా ఉంది కాబట్టి క్యాన్సర్ అని తెలుసుకునేసి 40 రోజుల ముందు నేను వచ్చాను అనమాట. తీసుకొని లేసేదానికి ఆయనకి కాకుండా ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చి వీడియో కాల్ చేసి నోరు ఇట్లా ఉందని చూపించాడు అనమాట. డాక్టర్ గారు నోట్లో ఇట్లా ఉందని నేను వీడియో కాల్ చేసి చేయించి ఆయన ఓకే ఇది కన్ఫర్మ్ అయిపోయింది సార్, ఇది మీరు ఎక్కువ రోజులు వాడాలనేసి వెంటనే ఆ రోజు పోయిన వరుస రోజే నైట్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు 40 రోజులు అవుతుంది. అంటే ఆయన కూడా కొద్దిగా తప్పు ఉంది సార్. ఆయన మళ్ళీ స్మోక్ చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పి స్మోక్ చేసేదాని వల్ల మళ్ళీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, మీరు స్మోక్ నిలబడాలి, ఆయన వల్ల కావడం లేదంటున్నాడు పాపంతో. సో స్మోక్ నిలబెట్టలేకుండా అప్పుడప్పుడు తాగుతున్నాను చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు మాకు. అందువల్ల డాక్టర్ గారు కూడా గట్టిగా చెప్పారు స్మోక్ చేస్తే ఆ మందులు పనిచేయదు అని చెప్పిన దానివల్ల డాక్టర్ గారు కూడా మాకు సంతోషం అనిపించింది సార్. ఈ 40 రోజులు వాడిన దానివల్ల మా బావ గారికి ఇప్పుడు బాగుంది. లేసి తిరగలుగుతున్నాడు, డ్యూటీకి కూడా పోగలుగుతున్నాడు అతను. అందువల్ల ఇప్పుడు తిరుపతి నుంచి ఇంత దూరం రావడానికి కూడా ఆయనకు ఒళ్ళు సహకరించింది. ఇంకొక కనీసం 6 months వాడాలని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ రేడియోథెరపీ కాదు ఇది ఇస్తున్నారంట. అది ఇచ్చుతూ ఇది తీసుకుంటే మీకు బాగానే ఉంటుంది. ఎంతో మందికి మన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు క్యాన్సర్. నేను మా అమ్మను పోగొట్టుకున్నా, మా బాబాయిని పోగొట్టుకున్నా, ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు. కాబట్టి క్యాన్సర్ అనేది ఎవరికైనా ఉంటే పునర్జన్మకి వెళ్ళిపోండి. మీరు కొంచెం నుంచి బయట డేంజర్ నుంచి వచ్చేస్తారు. ఒక 6 months పడుతుంది. దాని నుంచి మీరు కొంచెం తీసుకుంటూ అలోపతి వాడుతూ దీనికి వాడండి, మీకు డేంజర్ నుంచి వచ్చేస్తారని నేను చెప్తూనే ఉంటాను సార్. బొమ్మ వెంకటేశ్వర గారికి ఇంకా ఎంతమంది క్యాన్సర్ పేషెంట్ బాగా చేయాలనేసి, ఇంకా ఏదైనా ఉంటే ఇంకా అప్డేట్ కావాలని, ఇంకా ఏదైనా కొద్దిగా కనిపెట్టి ఈ క్యాన్సర్ కోసం ఎవరు చనిపోకూడదని ఎందుకు నేను చాలా మందిని పోగొట్టుకున్నాను సార్. ఇంకెవరు పోగొట్టుకోకూడదని మా యొక్క ధన్యవాదాలు సార్. ఈ బొమ్మ వెంకటేశ్వర గారికి చేతులెత్తి దండాలు పెడుతున్నాం సార్. జన్మ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్.